దేవునికి స్తోత్రం. మరొకసారి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు. నవాత్మ ఫలం మరి చివరి సందేశం మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎందుకు సెల్ఫ్ కంట్రోల్ లాస్ట్లో ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫ్రూట్ అన్నమాట. ఆశ నిగ్రహం అనేది చాలా కష్టతరమైనటువంటిది. అందుకేనేమో బహుశా ఇది కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది ఈ ఫ్రూట్ బేర్ చేయడానికి అనేమో మరి దేవుడు చివరిలో పెట్టి ఉంచేది. మొదటిగా సామెతల గ్రంథము 16:32 ఉన్నటువంటి మాటను ఒకసారి చూసినట్లయితే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఇఫ్ యూ కెన్ కాంకోర్ యువర్ సెల్ఫ్, యూ కెన్ కాంకోర్ ఎనీథింగ్. సో నిన్ను నువ్వు గనక జయించినట్లయితే నువ్వు దేనైనా జయించగలిగేటటువంటి సామర్థ్యం కలిగి ఉంటావు. మనం ఏదో కష్టపడి మరి హార్డ్గా ట్రై చేసేది కాదు ఇది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తుని మరణం నుండి లేపినటువంటి, పునరుద్ధానం చేసినటువంటి ఆత్మ నీలో నాలో మనందరిలో వసిస్తూ ఉన్నాడు. అంటే ఆయన మనందరికీ కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు అనుగ్రహించి మనకు సహాయం చేసేటటువంటి, సహాయం చేయగల దేవుడు అన్నమాట. ఇది మన స్వశక్తి చేత, మన బలము చేత సాధించుకోగలిగేది కాదు, కానీ దేవుని యొక్క సహాయం చేత, పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత మరి ఇది సాధించుకోవడం సులభం అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో అందరూ బైబిల్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం ఓపెన్ చేసి పెట్టుకున్నట్లయితే మరి కొద్ది క్షణాల్లో అక్కడికి వెళ్దాం. ముందుగా బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుందాం. నేను అనుకుంటాను అంటే 2 మాస్టర్స్ డిగ్రీస్ ఉండి మరి మాస్టర్స్ డిగ్రీకి రెండోసారి ఎందుకు వచ్చావు, నువ్వు డాక్టర్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు కదా అది అన్నారు. సో ఐఎమ్ డన్, డాక్టర్ ప్రోగ్రామ్కి ఇంకా వెళ్ళే సమస్య లేదు, ఇక్కడితో చాలు అని చెప్పి అక్కడితో మరి ఆపేసినటువంటి పరిస్థితి. అయితే ఎంతమంది అనుభవజ్ఞులైనటువంటి వారి దగ్గర నేర్చుకునేటటువంటి విషయాలు ఈ 2 మాస్టర్స్ డిగ్రీస్లో మనం నేర్చుకున్నాం. అంటే తరగతి గదుల్లో నేర్చుకోలేనివి అనుభవాల ద్వారా నేర్చుకోవచ్చు. నేను ఒక పాస్టర్ గారిని కలిశాను. ఆయన పేరు జాక్. అంటే ఈ జాక్ కాదు, ఈయన జాక్. నేను కలిసిన ఆయన జాక్. సో ఆయన దాదాపు 80 సంవత్సరాలు పైచిలుకున్నటువంటి పాస్టర్ గారు. అంటే 60 సంవత్సరాల పైన పాస్టల్ మినిస్ట్రీలో అనుభవం ఉన్నటువంటి దైవదాసులు. సో ఆయన కలిసినప్పుడు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మరి అసలు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ముత్యాలు రాలుతున్నాయా, వాటిని ఏరుకోవాలా అన్నట్లుగా అనిపిస్తుంది అన్నమాట. అంటే అంత అద్భుతమైనటువంటి అనుభవాలు వాళ్ళు షేర్ చేసుకుంటే అలా అనిపిస్తుంటుంది. ఆయన షేర్ చేసుకున్నటువంటి సందేశం ఎంతో అద్భుతమైనటువంటి సందేశం. అటువంటి సందేశం షేర్ చేసుకోవాలంటే నిజంగా 80 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలా అని అనిపిస్తుంది అలాంటి సందేశం షేర్ చేసుకోవాలంటే. సో ఆయన షేర్ చేసుకున్నది ఏంటంటే సింపుల్గా, మేక్ డెసిషన్స్ అగెయిన్స్ట్ యువర్ సెల్ఫ్. మేక్ డెసిషన్స్ అగెయిన్స్ట్ యువర్ సెల్ఫ్. ఆ సందేశంలో ఆ 2 గంటలు మాట్లాడారు ఆయన. ఆ 2 గంటల్లో కూడా ఆయన చేసుకున్నటువంటి, తనకు ఎగెయిన్స్ట్గా చేసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయా సందర్భాల్లో ఉన్నటువంటి నిర్ణయాలని ఆయన పంచుకున్నారు. సో ఇట్స్ అంటే డెసిషన్స్ అగెయిన్స్ట్ హిజ్ ఈగో, డెసిషన్స్ అగెయిన్స్ట్ ద ఫ్లెష్, డెసిషన్స్ అగెయిన్స్ట్ దోస్ థింగ్స్ దట్ మైట్ బి ద సెకండ్ బెస్ట్. సో అలాంటి వాటి విషయాల్లో మనం
డెసిషన్స్ వాటికి అగెయిన్స్ట్గా తీసుకునేటటువంటి వారంగా ఉండాలి అని ఆయన సందేశం యొక్క సారాంశం అన్నమాట. సో ఒక్కసారి ఇక్కడ ఆగినట్లయితే ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ ఎ డెఫినేషన్ ఫర్ సెల్ఫ్ కంట్రోల్. అదేంటంటే మేక్ డెసిషన్స్ అగెయిన్స్ట్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం అంటే ఏంటంటే నీ యొక్క ఆశకు అగెయిన్స్ట్గా, లేకపోతే నీకు వచ్చేటటువంటి ఆశలకు అగెయిన్స్ట్గా నీ నిర్ణయాలు చేసుకో. మరొక మాటలో చెప్పాలంటే దీన్నే మీరు ఎవరికన్నా 6 ప్యాక్ యాప్స్ ఉన్నట్లయితే, ఎవరికన్నా ఎవరు లేరు అనుకుంటున్నా. సో 6 ప్యాక్స్ యాప్స్ ఉన్నటువంటి వాళ్ళు సహజంగా ఏం చేస్తారంటే దే మేడ్ డెసిషన్ అగెన్స్ట్ దెమ్సెల్వ్స్. మనందరం బఫేకి వెళ్తే వాళ్ళేమో జిమ్కి వెళ్తున్నారు. సో పిహెచ్డి హోల్డర్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే మేడ్ డెసిషన్స్ అగెన్స్ట్ దెమ్సెల్వ్స్. అంటే మనందరము కంప్యూటర్ల ముందు, టీవీల ముందు ఇలా కాలయాపన చేస్తుంటే వాళ్ళేమో లైబ్రరీలో కూర్చుని కష్టపడి రాత్రింబళ్ళు మరి పిహెచ్డి డిగ్రీని సంపాదించడానికి పాటుపడ్డారు. అంటే దే మేడ్ డెసిషన్ అగెన్స్ట్ దెమ్సెల్వ్స్ అన్నమాట. సో మేకింగ్ డెసిషన్ అగెన్స్ట్ యువర్ సెల్ఫ్. సో ఐ కుడ్ కీప్ ఆన్ సే సంథింగ్, అంటే చెప్పొచ్చు కానీ ఐ డోంట్ వాంట్ అస్ టు ఫీల్ టు బ్యాడ్ రైట్ హియర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెషన్. వరల్డ్ క్లాస్ అథ్లెట్స్ లేకపోతే వరల్డ్ క్లాస్ మ్యూజిషియన్స్ అంత టాప్లోకి ఏ విధంగా వెళ్ళగలిగారు అని ఆలోచన చేస్తే దే మేక్ డెసిషన్స్ అగెన్స్ట్ దెమ్సెల్వ్స్. So if you want to grow in your relationship with God, make decisions against yourself. ఎందుకంటే దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచనను ఫుల్ఫిల్ చేసుకోవడానికి దేవునికి నువ్వు అవకాశం ఇచ్చినట్లయితే నీ ఆలోచనకు అనుగుణంగా కాకుండా దేవుని ఆలోచనకు అనుగుణంగా నీ జీవితాన్ని కట్టుకుంటావు. యేసయ్య అంటాడు కదా, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను అంటాడు. దట్ సౌండ్స్ లైక్ మేకింగ్ డెసిషన్స్ అగెన్స్ట్ అవర్ సెల్వ్స్. రెసిస్టింగ్ టెంప్టేషన్ ఈజ్ అ మేకింగ్ డెసిషన్ అగెన్స్ట్ యువర్ సెల్ఫ్. దెర్ ఈస్ నాట్ వన్ ఆఫ్ అస్ హియర్. ఎటువంటి నాకు శోధన అనేటటువంటిది లేదు అనేటటువంటి వారు ఇక్కడ ఎవరు లేరనుకుంటున్నారు. అందరం కూడా పలు శోధనలలో ప్రయాణం చేస్తున్నటువంటి వారిని. అయితే శోధనలు వస్తున్నాయి, శోధనలు అని వాటి గురించి అట్లా మాట్లాడుకోవడం కంటే కొంచెం డిఫరెంట్గా ఫ్రేమ్ చేసినట్లయితే ఎట్లా ఉంటుందంటే, శోధన అనేటటువంటిది నాకు ఒక అవకాశము. ఎందుకు? దేవుడు నాకు ఇంపార్టెంటు అని నేను రుజువు చేయడానికి ఈ శోధన నాకు ఒక అవకాశంగా వచ్చింది అని చెప్పి మనం అలా రీఫ్రేమ్ చేసుకోవాలి కొన్నిసార్లు. అరే ఈ శోధన ఎట్లా ఇది అని చెప్పి దాని చుట్టూ శోధన వస్తాయి, సహజంగా వస్తాయి. దాని చుట్టూ ఈ బాధపడి ఇబ్బంది పడటం కంటే ఈ సమయంలో ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ దట్ మై గాడ్ ఈజ్ బెటర్ దాన్ మై టెంప్టేషన్. Amen? So we need to think in a different way. So back to Jack. సో ఆయన షేర్ చేసుకున్నటువంటి అనుభవాలు ఎంతో అద్భుతం. ఆరంభంలో ఆయన చర్చ్ మినిస్ట్రీ అంటే చర్చ్ ప్లాంటింగ్ చేశారు. చర్చ్ ప్లాంటింగ్ చేసినప్పుడు చాలా అంటే కొన్ని సంవత్సరాలు చాలా చిన్న చర్చ్. ఎంత చిన్న చర్చ్ అంటే చాలా అంటే చిన్న చర్చెస్ వాళ్ళే ఇది చిన్న చర్చ్ అని చెప్పుకునేటటువంటి చర్చ్ అనమాట. అంత చిన్న చర్చ్. ఓకే. సో ఆ సమయంలో ఆయన దగ్గరికి ఒక ఆఫర్ వచ్చింది. ఒక పెద్ద ఫెలోషిప్, పెద్ద సంఘం, కొన్ని వందల మంది ఉండేటటువంటి సంఘం వచ్చి మీరు మాకు పాస్టర్గా ఉండాలి, అందరం కలిసి పనిచేద్దాం అని చెప్పి అడిగారు. యాక్చువల్గా స్ట్రగ్లింగ్ చర్చెస్ ఎవరైనా ఉంటే అది ఎగిరి గంతేసి ఆఫర్ తీసుకొని ఇది దిస్ ఇస్ ఇట్ అని చెప్పి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ జాక్ అలా చేయాల. ఆయన ఏం చేశాడంటే
ప్రార్థించి దేవుడు నాకు ఇచ్చిన సంఘం ఇది, నేను దీంట్లోనే నమ్మకంగా నేను పనిచేస్తాను అని చెప్పి వచ్చినటువంటి ఆఫర్ని, అంటే కొన్ని వందల మంది ఉన్నటువంటి ఆ సంఘం యొక్క ఆఫర్ని రిజెక్ట్ చేశాడు ఆయన. ఎందుకంటే ఇది దేవుని చిత్తం కాదు అని గుర్తించి, తర్వాత ఆ సంఘం ఎంతగానో అభివృద్ధి చెందటం, మరి ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఆ సంఘం ఉండటం జరిగింది. అయితే ఆయన మరొక అనుభవాన్ని షేర్ చేసుకుంటూ మరొకటి ఏమంటారంటే, నువ్వు చాక్లెట్లు తినడం మానేసి అని చెప్పి దేవుడు చెప్పాడంట. అది కొంచెం అంటే ఆ కాంటెక్స్ట్ అర్థం కాకపోతే ఏదో కొంచెం క్రేజీగా అనిపిస్తుంది, కానీ సరే ఆయన చెప్పిన విధానం అది సింపుల్ చేసి నేను చెప్తున్నా. ఆయన మానేశాడు, నిజంగా లిటరల్గా మానేశాడు. మానేసిన తర్వాత అంటే ఆ డెసిషన్ తీసుకుని, అంటే ఆయన నోట్తో నేను మరి ఒక మాట ఏమంటాడంటే, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ టు ఈట్ చాక్లెట్స్. యాక్చువల్గా చాక్లెట్ ఈజ్ వెరీ గుడ్, ఎందుకంటే అది దేవుడు అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటిది. ఇట్స్ గాడ్ క్రియేటెడ్ చాక్లెట్స్ అని చెప్పి దే ఆర్ గుడ్. కానీ హీ సెడ్ నో టు మీ అని చెప్పి హీ స్టాప్స్ అన్నమాట. అయితే వివాహం అయినప్పుడు ఎంత బరువు ఉన్నాడో 60 సంవత్సరాల తర్వాత అంతే బరువు మెయింటైన్ చేసుకున్నాడు జాక్. ఇక్కడ ఎవరిని ఎంబారస్ చేయడానికి నేను మాట చెప్పట్లేదు. సో ఆయన తీసుకున్నటువంటి కొన్ని డెసిషన్స్ చెప్తున్నాను. మరొక విషయం ఆయన షేర్ చేసుకుంటుంది ఏంటంటే, తన చర్చ్ బోర్డ్ మెంబర్స్ తన దగ్గరికి వచ్చి, జాక్ మీ శాలరీ హైక్ చేద్దాం అనుకుంటున్నాను, 100,000 పర్ యానం మీ శాలరీ అని చెప్పి అన్నారు. ఇది ఎప్పుడు సంగతో తెలుసా? 25-30 years బ్యాక్ స్టోరీ. హీ రిఫ్యూజ్ చేసి, నాకు ఇప్పుడు ఎంత ఉందో నేను దాంతోనే నాకు ఈ పనిని పరిచయం నేను కొనసాగిస్తాను అని చెప్పి అప్పటి నుంచి మరి తన పరిచర్యలో ఎప్పుడు కూడా శాలరీ హైక్ తీసుకోకుండా పనిచేసినటువంటి వ్యక్తి జాక్. మై క్వశ్చన్ ఈజ్, వాట్ డెసిషన్ do you need to make against yourself? ఈ రోజున నీకు అగెన్స్ట్గా నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నావు? కొంతమందికి వారికి ఉండేటటువంటి అడిక్షన్స్ కావచ్చు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాట్ ప్లీజ్ యువర్ సెల్ఫ్ బట్ ప్లీజింగ్ గాడ్. అంటే అడిక్షన్స్ వల్ల నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు ప్లీజ్ చేసుకుంటున్నావు. You are not pleasing God. You are going against the will of God. So, let's go back to 1 Corinthians 9, verse 24. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందనని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలికి కొట్టినట్టు నేను పోరాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అంటాడు. దెర్ ఈస్ సెల్ఫ్ కంట్రోల్. సో ఇక్కడ ఏంటి అపోజిట్ పౌలు గారు మాట్లాడేటువంటి మాట ఏంటండి? మొదటి వచ్చిన మాట మనం అబ్జర్వ్ చేసినట్లయితే, హీస్ టాకింగ్ అబౌట్ ద ఎఫర్ట్ దట్ వీ నీడ్ టు పుట్ హియర్, ద కృషి, మనం చేయాల్సినటువంటి కృషి. చూడండి, లెట్స్ రన్, లెట్స్ గో ఫర్ ఇట్, గో బిగ్ ఆర్ గో హోమ్. నేను కొన్ని సంవత్సరాల క్రితం, దాదాపు ఈ మిడ్-90s జరిగినటువంటి విషయం చెప్తున్నాను. సాయి సెంటర్ అని, అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్స్, ఇండియాలో ఒక 4-5 సెంటర్స్ ఉంటాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అది పంజాబ్ పటియాలాలో ఒక సెంటర్ ఉంది. సో అక్కడికి ఒక ట్రైనింగ్ నిమిత్తం వెళ్ళాను నేను. అండ్ అప్పట్లో నేను పీఈటీగా ఉన్నప్పుడు సంగతి చెప్తున్నాను. ట్రైనింగ్కి ఏం ట్రైనింగ్ అంటే యోగా ట్రైనింగ్కి వెళ్ళాను. అంటే మీలో చాలామందికి తెలియదు, కానీ ఐఎమ్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ అనమాట. సో ఐఎమ్ నాట్ యూజింగ్ దట్ ఎనీమోర్. సో ఆ
ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని చూసాం. అంటే తెగ కష్టపడతా ఉన్నాడు. రోజు అబ్జర్వ్ చేస్తున్నాం. జిమ్లో ఉండి తెగ కష్టపడతా ఉన్నాడు రోజు. ఎవరు బాబు ఇతగాడంటే నా పక్కన ఉన్న పరిశ్రమ అన్నాడు. అతను తెలియదా నీకు, ఇది ఇతనే మన దేశానికి 5,000 మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్ సాధించాడు, ఏషియాడ్లోనో ఎక్కడో సాధించాడు, అతగాడే ఇతగాడు అని చెప్పి వెళ్దాం పరిచయం చేసుకుని ఫోటో దిగుదామని చెప్పి పరిచయం చేసుకుని ఫోటో దిగాం. సరే ఏంటి ఎంత కుస్తీ పడతాడు ఏందని చూస్తే తను మరి ఎప్పుడో జరగనటువంటి నెక్స్ట్ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి వాటికి ప్రిపేర్ అవుతా ఉన్నాడు, సిద్ధపడతా ఉన్నాడు. పరుగు పందెము పోరాడువాడు ఏమంటున్నాడంటే, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు ఎట్లా ఉంటాడంట, మితముగా ఉంటాడట. ఈ వారం అంతా కూడా మనందరం లెట్స్ కన్సిడర్ అవర్ సెల్వ్స్ యాజ్ అథ్లెట్స్ ఈ వారానికి. ఎందుకంటే దీన్ని అప్లై చేసుకోవడానికి అథ్లెట్స్గా మనం అనుకుందాం. సో అతను అంత కష్టపడుతూ ఉంటే ఏంది బాబు అనుకుని, సరే అతని ఇంటెన్సిటీ, అతని యొక్క ఆ విధానము అది చూస్తే అంటే అథ్లెట్స్ ఏ విధంగా కష్టపడతారో, ఎంత ఇంటెన్సిటీతో వాళ్ళు కృషి చేస్తారో అర్థం చేసుకోవచ్చు. నాకు అనిపించింది, అరే ఎంత ఇంటెన్సిటీ, ఎంత డెడికేషన్లో సగమన్నా అందులో సగమన్నా మనకి ఉండి వాళ్ళు ఏ విధంగా జిమ్కి వెళ్తున్నారో ప్రతిరోజు, ఆ విధంగా మనం వాక్యంలోనికి ప్రతిరోజు ఆ సగం ఎఫర్ట్ అన్న మనం పెడితే ఎలా ఉంటుందా అని అనిపిస్తుంది. సో వీ నీడ్ టు పుట్ అవర్ ఎఫర్ట్స్. ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు, ఒకప్పుడు ఇక్కడ ఇప్పుడు కూడా ఉందో లేదో నాకు తగ్గలేదు కానీ స్కూల్ సిస్టంలో ఎకడమిక్స్లో గ్రేడింగ్, తర్వాత ఎఫర్ట్స్లో గ్రేడింగ్ ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నాయో మరి లేవో నాకు తెలియదు కానీ ఎకడమిక్స్లో అంటే నువ్వు ఎకడమిక్స్ బాగా బ్రహ్మాండంగా చదివితే నీకు ఏ గ్రేడ్, అలాగే నువ్వు ఎఫర్ట్ పెడితే ఎకడమిక్స్లో వాడు ఎంత కుస్తీ పడి ఎంత కష్టపడి ఎంత సంపాదించాడు, నువ్వు ఎఫర్ట్ పెడితే కూడా ఎఫర్ట్లో నీకు ఏ గ్రేడ్ వస్తుంది అన్నమాట. దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే నువ్వు ఎంతవరకు ఎఫర్ట్ పెడుతున్నావు. వెల్ సెడ్ అనేది కాదు, లేకపోతే వెల్ థాట్ కాదు, వెల్ ప్లాన్డ్ కాదు, వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని చెప్పి ప్రభు గారు అనుకుంటున్నాడు. అంటే మంచిగా నువ్వు చేసావు, నువ్వు బ్రహ్మాండం ఉన్నావు, భలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి నీ భుజం తట్టి నిన్ను ప్రోత్సాహపరచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. సో లెట్ us థింక్ లైక్ అన్ అథ్లెట్. ఎందుకంటే వాళ్ళు చేసే కృషి ఒకటి సాధించడం కోసం చేస్తున్నారు. మనం కూడా అంటే వారు క్షయమైన దానికోసం వాళ్ళు అంత పాటుపడుతుంటే అక్షయమైనది పొందుకోవడానికి మనం ఇంకా ఎంత పాటుపడాలో ఒకసారి ఆలోచించేయాలి. సో ఎవ్రీ అథ్లెట్ ఎక్సర్సైజెస్ సెల్ఫ్ కంట్రోల్ ఇన్ ఆల్ థింగ్స్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ that you can do for your spiritual growth, for your spiritual maturity is to go to the gym and work out. ఏంటి రెండింటికి అసలు ఏంటి సంబంధం అని చెప్పి అనుకోవచ్చు. ఎంత నువ్వు డిసిప్లిన్ చేసుకుంటావో ఒక ఏరియాలో, మరొక ఏరియాలో కూడా అదే డిసిప్లిన్ నీకు అలవడుతుంది. ఒక ఏరియాలో నీకు అసలు డిసిప్లిన్ లేదనుకోండి, అన్ని ఏరియాలు కూడా వైడ్ ఓపెన్ ఇంకా అదే రీతిలో ఉంటాయి. సో అందుకే ఆ విషయాల్లో ఒకదానికొకటి సంబంధం లేనిది కాదు అనేది మనం అవగాహన చేసుకోవాలి. సో ఇఫ్ ఐ ఆమ్ డిసిప్లిన్ ఇన్ మై డయట్, ఇట్ హెల్ప్స్ మీ మోర్ డిసిప్లిన్ ఇన్ మై స్పిరిచువల్ డయట్. సో ఇఫ్ ఐ ఆమ్ డిసిప్లిన్డ్ ఇన్ గోయింగ్ టు ద జిమ్, ఇట్ హెల్ప్స్ మీ బీ డిసిప్లిన్డ్ ఇన్ ఎక్సర్సైజింగ్ స్పిరిచువల్ డిసిప్లిన్. ఒకసారి ఈ తిండి విషయం చూశారు. తిండి ఇది అసలు తప్పే కాదు అన్నట్లుగా వ్యవహరిస్తుంటాం. మనం ఇష్టం వచ్చినట్లు తినేయచ్చు అన్నట్లుగా వ్యవహరిస్తుంటాం. 7 deadly sins అని అంటారు, లేదు విన్నారు లేదు? ఈ 7 deadly sinsలో ఈ తిండిని అసలు చేర్చం. కానీ తిండి కూడా ఒక డెడ్లీ సిన్. మీరు ఎంతవరకు గమనించారు లేదు?
కారణం చెప్తాను. ఉదాహరణకి ఇప్పుడు జలసీ, గ్రీడీ, లస్ట్, ప్రైడ్, వీటికి ఉన్నంత సీరియస్నెస్ ఇందులో ఏముంది అని అనిపిస్తుంది. సో అవంటే మన జీవితాన్ని నాశనం చేసి, అరే నీ శరీరాన్ని నాశనం చేస్తుంది అనేది మనం ఆలోచించాలి. అంటే ఒక కంట్రోల్ అనేది లేనప్పుడు, నీకు ఒక డిసిప్లిన్ ఈ తిండి విషయం లేకపోతే ఏ విషయంలో నీకు డిసిప్లిన్ ఉండదు. సో వాట్ ఐమ్ సెయింగ్ ఈజ్ 9 సార్లు 10లో 9 సార్లు నువ్వు అన్ని విషయాల్లో ఉండి ఒక్కటి తప్పిపోయినా నువ్వేం చేసినట్లు? యూ లాస్ట్ సెల్ఫ్ కంట్రోల్. ఇట్స్ వెరీ టఫ్, బట్ వీ నీడ్ టు ఎక్సర్సైజ్ దట్. సో దెర్ ఈస్ సమ్ హోప్. ఏంటంటే ద స్పిరిచువల్ డిసిప్లిన్ మనం చేయాల్సింది, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫాస్టింగ్. ఇట్స్ హ్యూజ్, ఐ నో. కానీ ఫాస్టింగ్ అనేటటువంటిది నీ నిగ్రహాన్ని స్వాధీనంలో అంటే నీవు స్వాధీనంలో ఉంచుకోవడానికి నీకు సహాయపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయుధం ఉపవాసం. ఇఫ్ యూ కెన్ సే నో టు ఫుడ్, యూ కెన్ సే నో టు జస్ట్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఆ విషయంలో కనుక నువ్వు చెప్పలేకపోతే ఇంకా ఏ విషయంలో కూడా నీ కంట్రోల్ అనేది ఉండదు. ఇట్స్ నాట్ ఈజీ, ఐ నో. బట్ ఇప్పుడు నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు, అది ఈజీనా? ఇట్స్ నాట్ లైక్ గోయింగ్ టు పార్క్. సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించడం ఏదో పార్క్కి వెళ్ళినంత సులభమైంది కాదు అది. కానీ వీ నీడ్ టు వర్క్అవుట్ దాట్. సో ఇట్స్ మోర్ లైక్ వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. సో వర్క్అవుట్ సౌండ్స్ లైక్ రెసిస్టెన్స్. అంటే నువ్వు సాధన చేసేది దేనికోసం అంటే నువ్వు ఎదిరించడం కోసం. ఇట్స్ నాట్ ఈజీ స్టఫ్, బట్ దిస్ ఈజ్ వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అండ్ మీ. ఇంకొక సజెషన్ ఏంటంటే, ఒక్కొక్కసారి నువ్వు ఉన్నటువంటి సిచ్యుయేషన్, సెల్ఫ్ కంట్రోల్ లేనటువంటి సిచ్యుయేషన్లో నువ్వు ఉండవు, ఏం చేయాలో నీకు అర్థం కావట్లేదు. నీ అంతటికి నువ్వు స్ట్రగుల్ అవుతూ, నీలో నువ్వు సతమతం అయిపోతూ కృంగిపోవడం కంటే యూ నీడ్ టు గెట్ హెల్ప్. అలాంటి సమయంలోనే యూ హ్యావ్ టు టాక్ టు సంబడీ హూ యూ ట్రస్ట్. ఎందుకంటే దేర్ ఇస్ నథింగ్ రాంగ్ టు గెట్ సమ్ హెల్ప్ ఫ్రమ్ సంబడీ హూ ఆల్రెడీ, అంటే ఆ విజయ పదంలో నడుస్తున్నటువంటి వారిని. అంటే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, బై ద వే. నేను కూడా పర్ఫెక్ట్ కాదు, కానీ వీ కెన్ గెట్ సమ్ హెల్ప్ అన్నమాట. ఓకే, సో అందుకే నాకు వచ్చినటువంటి ఒక థాట్స్లో ఒకటి ఏంటంటే, రికవరీ గ్రూప్ లాంటిది ఏదన్నా ఆరంభిస్తే బాగుంటుందా అని అనిపిస్తూ ఉంటాను. ఎందుకంటే రికవరీ గ్రూప్ అంటే ఎంతోమంది ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, సిమిలర్ స్ట్రగుల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. సో అందరూ కలిసి ఒక చోట కూర్చుని ఒక గ్రూప్ డిస్కషన్. అంటే డిస్కషన్ అంటే లోకాభిరామాయణం మాట్లాడుకోవడం. మనం కలిసామంటే మొదట వచ్చేది ఏంటంటే లోకం గురించి అంతా మనం మాట్లాడుకో, అది కాదు మెయిన్ పర్పస్ ఆఫ్ దట్ గ్రూప్. ఓకే, పర్పస్, ఒక స్పెషల్ పర్పస్తో కలవడం, ఆ పర్పస్ని మాట్లాడడం. మరి నిజంగా ఒకవేళ అది ఆరంభిస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ఐఎమ్ జస్ట్ థింకింగ్ అండ్ ప్రేయింగ్ అనమాట. మనం ఏదో ఒక రోజు, వారంలో ఒకరోజు గ్రూప్ లాగా పెట్టుకోవడం. నేనే లీడ్ చేయక్కర్లే, అంటే స్టార్టింగ్లో నేను లీడ్ చేయగలుగుతాను, కానీ ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకొని అంటే ఫెసిలిటేట్ చేయాలన్నమాట. అంటే ఫెసిలిటేటర్గా వ్యవహరించాలి, అందరూ మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం. సో అప్పుడు ఏమవుతుందంటే దట్ హెల్ప్స్ దోస్ హు ఆర్ ఇన్ స్ట్రగ్లింగ్ స్టేజ్. ఐ మేకింగ్ సెన్స్? ఒక్కోసారి ఈ గ్రూప్లో ఏం చెప్తామనే అని అనిపిస్తుంది, నిజమే. కానీ గ్రూప్కి కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. ఆ గ్రూప్లోనే ఉండాలి. ఆ గ్రూప్ దాటి బయటికి వెళ్ళిన తర్వాత గ్రూప్లో ఏం జరిగిందో నీకు తెలియదు అన్నట్లుగా నువ్వు ఉండాలి. సో అలాంటి రూల్స్ ఉండాలన్నమాట. సో థింక్ అబౌట్ ఇట్, ప్రే అబౌట్ ఇట్, గాడ్ విల్ డూ దాట్. ఇంకోటి ఏంటంటే, ఇండియాలో నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఎంతోమంది రకరకాల స్ట్రగుల్స్లో ఉన్నటువంటి వారిని నేను గమనించాను. నేను ఇచ్చినటువంటి, అంటే అప్పుడు నాకు అర్థమైనటువంటిది ఏంటంటే, యూజువల్ ఇప్పటికి కూడా ఇండియాలో కౌన్సిలింగ్ అంటే వాళ్ళు ఇచ్చిన సలహా మనం తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ కౌన్సిలింగ్ డిఫరెంట్ అన్నమాట.
ఇక్కడ టోటల్ డిఫరెంట్. అది నాకు ఇక్కడికి వచ్చేవాళ్ళు నాకు తెలియదు. సో అక్కడ ఉండగా నేను ఏం చేశానంటే మనం సలహా ఇవ్వటం, వాళ్ళు అది పాటించడం. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వటం, ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుని వెళ్ళి అది ఏంటనేది మనం అనవసరం. డాక్టర్ ఇచ్చాడు, మనం కొనుక్కోవాలి, వేసుకోవాలి, అంతే. అంత నమ్మకం డాక్టర్ అంటే. సో కౌన్సిలర్ అంటే కూడా అంతే నమ్మకం, అట్లా ఉంటుంది ఇండియాలో. సో నేను ఇచ్చే ప్రధానమైనటువంటి సజెషన్ ఏమై ఉండేదంటే ఫాస్టింగ్ ఉండండి, ప్రార్థన చేయండి, ఈ విషయంలో దేవుని అడుగుదాం అని చెప్పి. అంటే అది నిజంగా చాలా బాగా వర్కౌట్ అయింది చాలామందికి. సో మరొకసారి నేను చెప్పేది ఏంటంటే, ఆశా నిగ్రహం కోల్పోతున్నావా, ఉపవాస దీక్షలో ఉండు. నిన్ను నువ్వు నలగొట్టుకున్నట్లయితే ఏదైతే నీ స్వాధీనంలో లేదో అది నీ స్వాధీనంలోనికి వస్తుంది. సో టెంప్టేషన్ అనేటటువంటిది చాలా మరి దారుణమైనటువంటిది అనమాట. ఇట్స్ అంటే అందరికీ ఉంది. అయితే ఒక విషయం ఏంటంటే, వి నీడ్ గాడ్స్ డెలివరెన్స్ కదా. కీర్తనకారుడు అంటాడు కదా 32:7లో, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు అంటాడు. విమోచన గానములతో మనం ఆవరిస్తాడంట. అంటే దేవుడు అనేటటువంటి వాడు ఏదో ఐగుప్తు నుంచి విమోచించి అట్లా వదిలేసేవాడు కాదు. హీ ఈస్ దేర్ ఫర్ అస్ ఆల్ ద టైమ్ టు హెల్ప్ అస్. అంటే మనం ఏదో లోకంలో నుంచి విడిపించి ఈ మార్గంలో నడిపించి వదిలేసే దేవుడు కాదు ఈయన. అందులో ఉన్నటువంటి ఎన్నో శోధనలు ఇవన్నీ కూడా జయించడానికి దేవుడు మనకి సహాయకుడిగా ఉండడానికి పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడు. ఆర్ వి టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ హోలీ స్పిరిట్? సో వీ హ్యావ్ ద హెల్ప్ ఆల్వేస్ విత్ అస్. ఇంకొకటి ఏంటంటే, ఇంకో ప్రాముఖ్యమైన విషయం, విడుదల పొందిన తర్వాత ఇఫ్ యూ డోంట్ కంటిన్యూ వర్కౌట్, అంటే ఏ విషయంలో నువ్వు విడుదల పొందావో ఆ విషయంలో నువ్వు సాధన చేయకోకుండా ఉన్నట్లయితే మరలా అందులో పడిపోతావు. ఉదాహరణకి వెయిట్ లాస్, చాలా కష్టపడి కొన్ని మాసాలు వెయిట్ లాస్ అవుతారు. అబ్బా బ్రహ్మాండంగా వెయిట్ లాస్ అయ్యాను కదా అని చెప్పి అనుకుంటుండగా ఇక ఈ నెల సరిపోతే చాలు అనుకుని మళ్ళీ మొదలు పెడతారు. అంతకుముందు అంతకాలంటే డబుల్ అవుతూ ఉంటారు. అంతకాలం డిసిప్లిన్ ఉండి మెయింటైన్ చేసిందంతా తర్వాత కంటిన్యూ చేయలేదనుకో నువ్వు పొందుకున్నదంతా మళ్ళీ కోల్పోతావు. సో ఇది కూడా అంతే అన్నమాట. ఒక డెలివరెన్స్ వచ్చిన తర్వాత ఆ విషయంలో నువ్వు సాగు చేయకోకుండా అట్లానే వదిలేసి మరి ఈజీగా తీసుకున్నట్లయితే మరలా అదే మిస్టేక్లో పడే అవకాశం ఉంది. సో 1 Corinthians chapter 10:23 అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయవు అంటాడు. ఏదైనా చేయొచ్చు నేను, ఈ లోకంలో ఉన్నది ఏదైనా నాకు అసలు లిమిట్ లేదు. నాకు ఐ హ్యావ్ ఫ్రీడమ్ టు డూ ఎనీథింగ్, బట్ ఆల్ థింగ్స్ ఆర్ నాట్ బెనిఫిషియల్. అవి క్షేమాభివృద్ధి కలుగు చేయవు. దట్స్ ది హ్యూజ్ థింగ్ కదా. ఎందుకంటే మనకి అంత ఓపెన్ ఉంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్, అంటే సగటు మనిషికిను దేవుని బిడ్డలకు వ్యత్యాసం ఇక్కడే తెలుస్తుంది. సగటు మనిషికి ఏ లిమిట్ లేదు, ఇష్టానుసారం ఇష్టానురాజ్యంగా జీవించవచ్చు. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారికి కొన్ని గోల్స్ ఉన్నాయి, వారు కొన్ని చేసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి, వారికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆ విధంగా జీవించినట్లయితే దేవుళ్ళు ముందుకు కొనసాగలుగుతారు. కాబట్టి ఆ నియమ నిబంధనలు పాటిస్తూ వారు ముందుకు కొనసాగవలసిన అవసరం ఉంది. సో దిస్ ఇస్ సౌండ్స్ లైక్ మేకింగ్ డెసిషన్ అగైన్స్ట్ యువర్ సెల్ఫ్. ఆమేన్. సో అనుమతించదగినది ఏమిటి అనేది ఒకసారి ఎప్పుడన్నా క్వశ్చన్ వేసుకున్నారా? అంటే ఏంటి, నేను ఏం చేయొచ్చు? ఆర్ యూ ఆస్కింగ్ వాట్ ఈస్ పర్మిసిబుల్? బెనిఫిషియల్ ఈజ్ సేయింగ్ గుడ్ ఈజ్ంట్ గుడ్ ఎనఫ్. అంటే నేను మంచి చేస్తే అది సరిపోదు, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ద బెస్ట్ నేను వెతుక్కోవాలి, బెస్ట్ చేయాలి. అది బెనిఫిషియల్. అంటే క్షేమాభివృద్ధి అంటే ఏంటంటే
నేను చేసేది ఇంకా ఇంతకంటే నేను మేలుకరమైనటువంటి చేయాలి, ఇంకా ప్రయోజనకరమైనటువంటి చేయాలి అనేటటువంటి థాట్ ఉండాలన్నమాట. వాట్ ఈస్ ద బెస్ట్ రైట్ హియర్, వాట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ మీ క్లోజెస్ట్ టు గాడ్ అనేటటువంటి ఆలోచన ఉండాలి. అండ్ వాట్ దట్స్ గోయింగ్ టు రిక్వైర్ ఈజ్ మేకింగ్ సమ్ డెసిషన్స్ అగేన్స్ట్ ourselves. So you can't settle for permissibility. You have to go after what is beneficial. ఏదైతే క్షేమాభివృద్ధి కలుగజేస్తుందో అలాంటి వాటిని పర్సూ చేయాలి, కానీ అనుమతి ఉంది కదా అని చెప్పి ఏది పెడితే అది చేసేయటం కాదు. సో హీస్ ద హార్ట్ ఆఫ్ ఇట్. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రెండ్ లైఫ్. ఇది అందరూ చేస్తున్నారు కాబట్టి ఇది ఓకే అనుకుంటా, అంటే అందరూ పోతున్నారు కాబట్టి మనం కూడా పోదాం, ఇది కరెక్టే అనుకుంటా. అంటే పాపులర్ వ్యూకి ఎక్కువ ప్రాధాన్యత మనం ఇస్తున్నామా? ఒకవేళ అలా ఇస్తున్నట్లయితే మనకి పరిచయులకి పెద్ద తేడా లేదు. పరిచయులు ప్రభువుని కొంతవరకు యాక్సెప్ట్ చేశారు. అంటే ఈయన మంచివాడు, మంచి బోధలు చేస్తున్నాడు, ఈయన అంటే డిఫరెంట్గా ఉంటున్నాయి, వ్యత్యాసంగా అంటే డిఫరెంట్గా ఉన్నాయి, ఈయన అబద్ధం ఆడేటటువంటి వ్యక్తి కాదు అని వాళ్ళకి తెలుసు. కానీ ఆయన చెప్పింది తీసుకోలేకపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? దట్స్ నాట్ ఎ పాపులర్ వ్యూ. ఆయన కొత్తగా చెప్తున్నాడు, కానీ అది పాపులర్ కాదే. అంటే వాళ్ళకి ఏం కావాలంటే పాపులర్ వ్యూస్ కావాలి. సో పాపులారిటీ లేదా పాపులర్ వ్యూస్ని ఫాలో అవుతున్నావా అంటే ఆధునిక పరిశీరాలు అని జ్ఞాపకం చేసుకో. సో 20వ వచనం, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, కానీ గాలిని కొట్టినట్టు నేను పోరాడటలేదు అంటాడు. ఇట్స్ లైక్ రన్నింగ్ ద రేస్ వితౌట్ నోయింగ్ వేర్ ద ఫినిష్ లైన్ ఈస్. అంటే యూ జస్ట్ రన్నింగ్ ఎయిమ్లెస్లీ. ఐ థింక్ ఇక్కడ పౌల్ గారు చెప్పేది ఏంటంటే, if there is no goal, if there is no plan, if there is no routine, good luck. So that is lack of self-control. I just want to give you 4 quick thoughts. Number 1, establish goals. కొన్ని గోల్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుందాం. సో what does that have to do with self-control? మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలంటే అసలు విశ్వాసం అంటే ఏంటి అనేది ఒకసారి హెబ్రీ గ్రంథకర్త చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువు ఉన్నది అంటారు. సో an absence of goals, అంటే goals that would honor God is an absence of faith. నీకు గోల్స్ లేకపోతే నీకు విశ్వాసం లేదు. అంటే ఏ గోల్స్ పెడితే ఆ గోల్స్ కాల్సింది నేను అనేది, మనకి చాలా గోల్స్ ఉంటాయి, అవి కాదు, వాటి గురించి కాదు అనమాట. అంటే దేవుని ఆనర్ చేసే గోల్స్, అది నోట్ చేసుకోండి. అది మిస్ చేసి గోల్స్ అన్నారు పాస్టర్ గారు అని అనవద్దు. నా పాయింట్ ఇక్కడ కామా పెట్టి నేను చెప్పేది ఏంటంటే, గోల్స్ దట్ వుడ్ ఆనర్ గాడ్, దట్స్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. So if you don't have any goals, you are aimlessly going through life. మీరు ఏం చేయబోతున్నారో మీకు తెలియకపోతే మీరు నిర్దేశించిన 100% లక్ష్యాలను మీరు సాధించలేరు. సో పార్ట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ హ్యావింగ్ goals that we are going after. So if I don't have something I'm training for, I think if your goal is to lose weight, good luck with that. You might lose it, but you will probably put it back. ఎప్పుడు దీన్ని నేను కంటిన్యూ చేయాలి అని ఒక గోల్ లేకపోతే, నేను ఇంతకుముందే ప్రస్తావించినది. సో కంటిన్యూగా ఎక్సర్సైజ్ చేయటము, కంటిన్యూగా దానికి సంబంధించినటువంటి విషయాలను ఫాలో అవ్వడం, ఇవన్నీ కూడా గోల్స్గా ఉండాలి. రెండవ థాట్ ఏంటంటే, యూ కెన్ ట్రై టు నాట్ సిన్
బై నాట్ సిన్నింగ్. అంటే యూ కెన్ డూ నథింగ్ రాంగ్ బట్ స్టిల్ డూ నథింగ్ రైట్. కొంతమంది అనుకుంటారా ఈయన ఏం తప్పు చేయట్లేదు కదా అని చెప్పి రెండు చేతులు ముడుచుకుని కూర్చుంటారు. అది కాదు, నువ్వు ఏమి తప్పు చేయకపోయినా సరైనటువంటి చేయకపోవడం కూడా తప్పే. మేకింగ్ సెన్స్? అందరూ చాలా సీరియస్గా చూస్తూ ఉన్నాను. అంటే నేనేం తప్పు చేయట్లేదు కదా అని కూర్చోవడం కాకుండా సరైనటువంటిది నువ్వు చేయలేదనుకో, అది కూడా తప్పే. సో ఐ థింక్ ద రీజన్ వై మెనీ ఆఫ్ us struggle with habitual sin or with addictions is that we don't have a greater yes that enables us to say no to something lesser. Amen? So what we need is a huge vision from God. ఆ దేవుడు ఇచ్చేటటువంటి ఆ విజన్ అదేం చేస్తుందంటే మనల్ని ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చొని ఒక్కొక్క బిజీగా మనం చేస్తున్నాం. అంటే ఆ దర్శనం కోసం మనం అహర్నెస్లో కృషి చేసేటటువంటి వాళ్ళం. అంటే ఇంకా వేరే వాటికి థింక్ చేసే అవకాశం లేదు ఇక అక్కడ. సో వీ నీడ్ టు కీప్ అవర్ సెల్స్ బిజీ బై గెటింగ్ విజన్ ఫ్రమ్ గాడ్. 29:18 సామెతల గ్రంథకర్త ఏమంటాడంటే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అంటారు. అంటే పెరిష్ అంట, దే విల్ పెరిష్. ఆ పెరిష్ అంటే దాని అర్థం ఏంటంటే కుళ్ళిపోతారు, అంటే రాటన్ అనమాట. రాటన్ ఏమవుతుంది అంటే పనికిరాదు, ఇది పడేయటమే. సో మరొక భాషలో మన తెలుగులో చక్కగా కట్టు లేక తిరుగుదురు అని ఉంది. అంటే క్యాస్ట్ ఆఫ్ రిస్ట్రెయింట్ is the opposite of self-control. So we need a vision from God that is bigger and stronger than the desires of the flesh. అప్పుడే మనం బిజీగా చేసుకొని దేవుని వాక్యం ముందు మనం ఏకాగ్రత నుంచి దేవుని సన్నిధిలో మనం ముందుకి కొనసాగలుగుతాం, దేవుని కొరకు మనం జీవించగలుగుతాం. మూడవదిగా అంటే ఎస్టాబ్లిష్ రూల్స్, try to sin by not sinning, and thirdly establish boundaries. కొన్ని సరిహద్దుల్ని పెట్టుకోవాలి. ఏవి సరిహద్దులు కావాలి మనకి? నేను కొత్తగా అంటే మొట్టమొదటిసారి సెమినార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీచింగ్ మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అయ్యాను. హైదరాబాద్లో బైబిల్ కాలేజీలో టీచ్ చేసాను. బైబిల్ కాలేజీలో టీచ్ చేస్తున్నప్పుడు 1 గంట టీచ్ చేయాలంటే ఎన్నో గంటలు మనం స్టడీ చేయాలి. స్టడీ చేసి అవగాహన చేసుకుని అది వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా బోధించాలి. సో ఇంట్లో ఉంటే నాకు ఎక్కువగా అంటే చదవడానికి వీలవుదని ఉద్దేశంతో బైబిల్ కాలేజీలోనే కూర్చుని ఉదయం తొందరగా వెళ్ళిపోవడం, నైట్కి రావడం, ఇట్లా చేసేవాడిని. అంటే తర్వాత I understood what I was missing. ఎందుకంటే I couldn't able to spend time with the family. ఎక్కువసార్లు అంటే అక్కడే నా దినచర్య అంతా అక్కడే ఉండేది. అంటే ఏం చేయాలంటే ఎట్లా చేయాలి అదొక టెన్షన్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మీ టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఆ స్ట్రెస్ ఎలా ఉంటుందో. సో ప్రతిరోజు ఆ క్లాసెస్కి ప్రిపేర్ అవ్వాల్సిన విధానం ఇదంతా కూడా కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపించి అక్కడే టైం స్పెండ్ చేస్తున్నాను. సో తర్వాత అర్థమైందన్నమాట. సో వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ ఈజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బీ ఫేమస్ ఇన్ యువర్ హౌస్ దెన్ సమ్వేర్ ఎల్స్. అంటే నా భావన ఏంటంటే ఇట్ ఈస్ హార్డ్ టు బీ ఫేమస్ ఇన్ యువర్ హోమ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ హోమ్. ఇంట్లో లేకుండా నువ్వు ఫేమస్ అవ్వలేవు. ఒక్కొక్కసారి ఈయన ఎవరన్నట్టు చూసేవాడు పిల్లలు. అంటే నా భావం అర్థమవుతుంది అనుకుంటా. అంటే ఎప్పుడో చూస్తూ ఉంటారు, ఉదయం పూట వాళ్ళు ల్యాబ్ ముందు వెళ్ళిపోవటం, మళ్ళీ వాళ్ళు పడుకుంటారు ఒక్కొక్కసారి వచ్చేసరికి, అట్లా ఉండేది. సో అంటే నా భావాన్ని అర్థం చేసుకోండి, నా భాషను కాదు, భావం. సో God in His graciousness made me realize I need to start saying no to some things. So we should be able to start saying no to some things. ఎందుకంటే ఒక్కొక్కసారి
యాక్టివిటీస్ ఎన్నో ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇంకో చోట ఉంటుంది, ఇంకో చోట ఉంటుంది. మనకి ఎన్నో ఫెలోషిప్లు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, యాక్టివిటీస్ ఎన్నో ఉన్నాయి, ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు, ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి. ఒకసారి వీ షుడ్ ఏబుల్ టు సే నో టు సర్టెన్ థింగ్స్ సో దట్ వీ కెన్ స్పెండ్ టైమ్ at home. So what boundaries do you need to establish today? Or what boundaries ఆల్రెడీ నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకుని ఉంటే మళ్ళీ పునరుద్ధరించాల్సినవి ఏమైనా ఉన్నాయా? ఒకసారి కొన్ని పెట్టుకుంటాం కానీ అవి వాటిని పట్టించుకోం, వాటిని దాటేసి ముందుకు వెళ్ళిపోతాం. కానీ మరలా ఆ బౌండరీని తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సో యూ హ్యావ్ టు డిఫైన్ ఇట్ అండ్ నో వాట్ ఇట్ ఈస్ టుడే. చివరిగా యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్, నాలుగవది యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ రొటీన్స్. దినచర్యలని కొన్ని సరైనటువంటి దినచర్యలు కలిగి ఉండాలి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ స్పిరిచువల్ డెసిషన్స్ యూ మేక్ ఎవ్రీ డే ఈజ్ వెన్ యూ సెట్ యువర్ అలారం క్లాక్. నేనేం చేస్తూ ఉంటానంటే పొద్దున్నే లేవాలి. అంటే పొద్దున్న ఎందుకు లేవాలి? దేవుని సన్నిధిలో ఎప్పుడు కాదు, నేను కొత్తగా ఎప్పుడు చేసేది కాదు. నేను రక్షింపబడిన కొత్తలో నుంచి కూడా నా ఇదేంటంటే పొద్దున్న 4-4:30 కల్లా లేవాలి. లేచిన తర్వాత దేవునితో గడపాలి. అంటే ఆ ప్రెషస్ టైం అనేది దేవుని సన్నిధిలో గడపాలి అనేది నా ఆశ. నేను ఇప్పటికి కూడా ప్రయత్నిస్తూనే ఉంటాను అది ప్రతిరోజు. అంటే ఐ నాట్ సక్సీడెడ్ 100%, బట్ ఐ స్టిల్ ట్రైయింగ్ టు మెయింటైన్ దట్. సో ప్రతిరోజు ఏ టైంలో అన్న పడుకో, పొద్దున్నే లేవాలి అనేది ఒక ఇది. సో వీ నీడ్ టు సెట్ యువర్ అలారం క్లాక్. ఒక్కొక్కసారి ఏం చేస్తుంటామంటే అలారం క్లాక్ పెడుతుంటాం. మనకి ఈ మధ్య స్నూజ్ అనేది ఒక బటన్ వచ్చాడు. అలారం మోగినప్పుడల్లా స్నూజ్ బటన్ ఏం చేస్తుంది, ఒక 9 నిమిషాలు వెనక్కి నెడుతుంది నీ జీవితాన్ని. సో అందుకే నేనేం చేయడం మొదలు పెట్టానంటే, ఈ స్నూజ్ బటన్ వచ్చిన తర్వాత 4:30కి లేవాలనుకుంటే 4 గంటలకు అలారం పెట్టుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు కనీసం ఒక 3 సార్లు స్నూజ్ ఎక్కినా అప్పుడు రిలైజ్ అవుతా ఉండే అనే ఉద్దేశం. సో ఒకవేళ మీరు అట్లా చేయాలనుకుంటే స్నూజ్ బటన్ అలవాటు ఉన్న వాళ్ళు ఒక అరగంట ముందుకి నెట్టండి మీ అలారం క్లాక్ని. అప్పుడు మీరు అనుకున్నటువంటి గోల్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. సో ఎందుకు లేవాలి పొద్దున్నే? దేవునితో గడపడం కోసం. సో మేక్ డెసిషన్ టు గెట్ యువర్ సెల్ఫ్ అప్. సో ఎవ్రీ టైం మనం లేచినప్పుడు అంటే ఏం చేస్తున్నామంటే యు ఆర్ సేయింగ్ నో టు యువర్ సెల్ఫ్. ఆ నిద్రకి లేకపోతే ఇవి ఉన్నాయి కదా కొన్ని స్పెషల్, అది అసలు ఇది ప్రెషస్ టైం అంటారు కొంతమంది. ఆ టైం అరే ఇది అసలు చాలా అమూల్యమైన టైం, నేను నిద్ర టైం ఇది. కానీ ఆ టైం యూ షుడ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ యు ఆర్ సేయింగ్ నో టు యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో ఓన్లీ అట్లా 2 ఫ్యామిలీస్ మాత్రం చాలా స్థిరంగా అట్లా చేస్తున్నారు అని అనిపిస్తుంది ఇక్కడ. నో టు దెమ్ సెల్ఫ్స్ బై గెటింగ్ ఎర్లీ. మరి ఇంకా చాలా ఫ్యామిలీస్ ఆ స్థాయికి రావాలని నా ప్రార్థన. ఎందుకు? మార్నింగ్ డివోషన్స్ కోసం. సరే, మార్క్స్ వార్త 1:35లో ఆయన పెందల కడుని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అనే మాటను చూస్తాం. అంటే హీ హ్యాడ్ ఏ రొటీన్. ప్రభుకి ఒక దినచర్య ఉంది. ఆయన వచ్చిన పని కంప్లీట్ చేసుకోవడానికి ఆయన ప్రతిరోజు కూడా పెందలకాడనే లేచి ఇంకా చీకటి ఉండగానే ఆయన ప్రార్థనలో గడిపేవాడట. సో డూ యూ హ్యావ్ ఎ రొటీన్? అందరూ నోట్ చేసుకోండి, ఈ ప్రశ్న నోట్ చేసుకోండి. ఏం నోట్ చేసుకోండి. డూ యూ హ్యావ్ ఎ రొటీన్? డూ ఐ హ్యావ్ ఎ రొటీన్ అని నోట్ చేసుకోవాలి. సో రొటీన్ ఈజ్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. సో ఇట్ ఈస్ ఫైండింగ్ a rhythm to your life. So it is this idea that you have to pace yourself in a way that your routine is leading you closer and closer and closer to God. రొటీన్ అంటే అది క్షేమాభివృద్ధి కలిగజేసే రొటీన్గా ఉండాలి. మళ్ళీ అంటే నేను పొద్దున్నే లేచి పరిగెడతాను, జిమ్కి వెళ్తాను, మంచిదే. కానీ అది దేవునికి ఎంత దగ్గరగా నేను తీసుకెళ్తాను అనేది కూడా ఆలోచించి.
సో హృదయం బిడ్డారా, ఈ సిరీస్ని ఈ విధంగా ముగించాలనుకుంటున్నాను. చార్ల్స్ స్పర్జన్ చరిత్రలో చాలా ఫేమస్ ప్రీచర్స్లో ఒకరు చార్ల్స్ స్పర్జన్ అనే ఆయన. మరి ఆయన్ని ప్రీచర్ అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు. చాలా పవర్ఫుల్ ప్రీచర్ అనమాట. సో ఆయన ఒక మాట అంటాడు, అదేంటంటే, ఐ టేక్ మై టెక్స్ట్ అండ్ ఐ మేక్ ఏ బీ లైన్ ఫర్ ద క్రాస్ అంటాడు. ఏ టెక్స్ట్ అయినా తీసుకొని ఆయన బైబిల్లో ఆ టెక్స్ట్ నుంచి ఒక లైన్ సిలువుకి వేస్తాడంటారు. అంటే టెక్స్ట్ నుంచి ప్రతి ఏ కాంటెక్స్ట్లో నుంచి అయినా సరే వెళ్ళి సిలువు దగ్గరికి వెళ్తాడు ఆయన. అంటే ప్రభు దగ్గరికి వెళ్తాడు, తీసుకెళ్తాడు ఆ టెక్స్ట్ని. సి వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, నవాత్మ ఫలము అనేటటువంటి ఈ సిరీస్ని మనం ఆరంభించి ముగించుకోబోతున్నాం. సో వాట్ ఐ వాంట్ టు సే ఈస్, వాట్ యు నీడ్? మీకు ప్రేమ కావాలా? మేక్ ఎ బీ లైన్ టు ద క్రాస్. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన అనేది విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన్ను అనుగ్రహించాను. యు నీడ్ జాయ్, మేక్ ఎ బీ లైన్ టు క్రాస్. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందెదరు అంటాడు నెహెమ్యా. డూ యు నీడ్ పీస్? మేక్ ఎ బీ లైన్ ఫర్ ద క్రాస్. దేవుని సమాధానము సమస్త జ్ఞానముకు మించింది అంటాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తుంది. డూ యు నీడ్ పేషెన్స్? మేక్ ఎ బీ లైన్ ఫర్ ద క్రాస్. మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఆయన ఉన్నాడు అంటారు 2 Peter chapter 3 verse 9. డూ యు నీడ్ కైండ్నెస్? మేక్ ఎ బీ లైన్ ఫర్ ద క్రాస్. దేవుని అనుగ్రహము, సహనము, మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది అంటాడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తుంది. సో డూ యు నీడ్ గుడ్నెస్? మేక్ ఎ బీ లైన్ ఫర్ ద క్రాస్. సో అంటే యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అంటాడు కీర్తనకారుడు. డూ యు నీడ్ ఫెయిత్ఫుల్నెస్? మేక్ ఎ బీ లైన్ ఫర్ ద క్రాస్. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని చెప్పి ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం. డూ యు నీడ్ జెంటిల్నెస్? మేక్ ఎ బీ లైన్ ఫర్ ద క్రాస్. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జనారా, నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేయదు. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడిని కనుక మీ మీద నా కాడి ఎత్తి నా యొక్క నేర్చుకుని అంటున్నాడు. ఫైనలీ, డూ యు నీడ్ సెల్ఫ్ కంట్రోల్? మేక్ ఎ బీ లైన్ ఫర్ ద క్రాస్. లెట్స్ ఆల్ స్టాండ్ టుగెదర్. దేవుని సన్నిధిలో ఒకసారి మనం స్వీయ పరీక్ష చేసుకుంటూ, దేవుడు ఆశించేటటువంటి ఫలం, ఈ నవాత్మ ఫలం అన్నీ కూడా మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏదో ఒకటి పొందుకొని వదిలేయాలని కోరుకోవట్లేదు దేవుడు. ఒకవేళ ఒకటి ఉందా మీకు, మరొక దాని కొరకు అంటే ప్రతిదీ కూడా నువ్వు పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి నిగ్రహ శక్తిని కోల్పోయి కంట్రోల్ లేకుండా ఎవరికి చెప్పుకోలేకుండా సతమతమైపోతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రండి, ప్రభు మరి నాకు సహాయం చేస్తాడని నమ్మకంతో దేవుని సన్నిధిలో ఒకసారి అడుగు. ప్రభువా, నాకు ఈ ఆశ నిగ్రహము అనేటటువంటి ఈ ఫలం నాకు కావాలన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రయత్నిస్తున్నాను, ఫెయిల్ అవుతున్నాను. నాకు నీ శక్తి, నీ బలం, నీ సహాయం నాకు కావాలి ప్రభు అని చెప్పి అడుగుదాం. దేవుడు ఇప్పుడే నీకు ఆ శక్తిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల రాజా, ఈ పరిశుద్ధ నామకై స్తోత్రములు వందనాలు. అవును తండ్రి, కేవలం వినువారు మాత్రంగా కాకుండా విని నీ లేఖనానుసారంగా నేను జీవించేవారు ఉండడానికి మాకు సహాయం దయచేయండి. అయినా ఏ మూమెంట్లోనైనా సరే మీరు మాకు సహాయం చేయగల దేవుడు, మీరు మాకు తోడుగా ఉన్న దేవుడు అనేటటువంటి విషయాన్ని మేము విస్మరించుకుంటాం.
పరిశుద్ధాత్ముడా మీ యొక్క సహాయాన్ని మేము తీసుకొని ఆ విషయాల్లో మేము జయించడానికి మాకు సహాయం దయచేయగలిగే మీకు సన్నిధిలో మేము మొరపెడుతూ మీ సహాయం కోసం అర్థిస్తూ ఉన్నాం. నాయన నీ సన్నిధిలో కూర్చున్న నీ బిడ్డలు ఎవరైతే నా ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నీ యొక్క సహాయం కొరకు అర్థించి నా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారు, ఆ బిడ్డలను ప్రత్యేకమైన సన్నిధిలో ఎత్తిపడుతున్నాను నేను వారిని దర్శించాలి, ప్రత్యేకమైన రీతిలో సందర్శించండి, వారికి కోల్పోతున్నటువంటి నిగ్రహ శక్తిని మళ్ళీ తిరిగి దయచేయండి నైనా. మరి enable them to say no to themselves so much, so that we can have the self-control in our lives. తండ్రి మరి ప్రతి బిడ్డకు సహాయం చేయండి, కుడిచే ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ కూడా నా ప్రభువాన్ని ఈ నవాత్మ ఫలమును పొందుకొని నీవు ఆశించేటటువంటి జీవితాన్ని జీవిస్తూ నీ సారూప్యతలోనికి ఎదగడానికి దినదినము ప్రవర్తమానం వర్ధిల్లడానికి మీరే సహాయం చేసి మహిమ పొందమని కుడిచిన ప్రతి బిడ్డ పేరు పైన దీవించి ఆశీర్వదించమని మహిమాగంత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.